ఇది ద్వారకా మీద జరిగిన దాడి కాదు, మొత్తం హిందువుల మీద జరిగిన దాడి. వీఆర్ ప్రొఫెసర్స్. మతం ప్రసక్తి ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ లో బాంబు పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఒక కాలేజ్ స్టూడెంట్. దారుణం. చదువుకుని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. వెరీ సాడ్. నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన హెక్సామిన్ పౌడర్ తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్ తోనే ద్వారకా రెస్టారెంట్ బ్లాస్ట్ చేయించావు. పోలీసులు ఆయన ఐడెంటిఫై చేశారు. ఎనీ టైం పట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తున్నా నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో డెసిషన్ తీసుకోవాలి. బెగర్స్ కెనాట్ బి చూసెస్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాజీరాజు. నేనిప్పుడు నా గురించి, నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరేంటి? సంజయ్ శర్మ. జలాలుద్దీన్ ఖురేషీ ఫ్రమ్ కరాచీ. ఐసిస్ తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను. రాడికలైజేషన్. ఇండియన్ యూత్ ని, స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి తీవ్రవాదులుగా మార్చడం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాట్సాప్ లో, పర్సనల్ టాక్ లో ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయడం. యూత్ మైండ్స్ లో మతం, ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం. కేరళ, గుజరాత్, అస్సాం, దేశం 4 మూలల చాలా సంవత్సరాలుగా ఈ మిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు. అంత సైలెంట్ గా ఉంది. భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి. ఇది అంతే. ఈ రోజు జరిగింది జస్ట్ టెస్ట్ బ్లాస్ట్. వెరీ సూన్ ఇండియా మొత్తం దీపావళి జరగబోతుంది. నీతో కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ్యా. నువ్వు నా దగ్గర తీసుకున్న 500 crores ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. యు ఆర్ ఆల్రెడీ ఎ టెర్రరిస్ట్. యూ హ్యావ్ 2 options. ఏంటి? 1 చావడం, 2 నేను చెప్పింది చేయడం. మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్. ఇదంతా అని తెలిస్తే వైఫై కెమెరా. చెప్పండి ఫారూక్. మన కాలేజీలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్? మీ తమ్ముడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫారూక్, ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్ గా గండిపేట ఫామ్ హౌస్ కు వచ్చేయండి. ఓకే సార్. ఎలా తెలుసుకున్నావు ఫారూక్? నువ్వు నమాజ్ చేయడం చూశాను. గుడ్ జాబ్ మిస్టర్ ఫారూక్. అన్నయ్య ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా? రాడన్నయ్య, చంపేశాం. స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మేనేజ్ చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది? నేను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు. ఐ విల్ నాట్ స్పేర్ యూ. నీకు ఆ ఛాన్స్ లేదు. సెక్యూరిటీ కొనేశాం అన్నయ్య. కొన్ని విషయాలు తెలియటం, తెలుసుకోవటం చాలా ప్రమాదం. పోయే ముందు నీకు రిలీఫ్. పై ఎలక్షన్ లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది. ప్రామిస్. బాజీరాజు,
ఈ డెత్ ని హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేయి. అర్థమైంది బాయ్. దర్శన దర్శన ఇక్కడుంది. దర్శన 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 నాగార్జున హై స్కూల్. బాజిరాజు, పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, నా మిషన్ కి కూడా డేంజర్. ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపేయి. సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం ఆయన మృతి పట్ల తాత, ఆ తాతను చంపేశారు. నీకెలా తెలుసమ్మా? నేను చూసాను తాత. డాడీ, మీరు టెన్షన్ పడకండి. పోనీ పోలీసులు చెప్తే? నో డాడీ, ఇది పొలిటికల్ మర్డర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు. ఈ విషయం బాబాయ్ పిల్లకి కూడా చెప్పొద్దు. నేను వచ్చేంత వరకు స్కూల్కి కూడా పంపించొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కంప్లీట్ అవగానే వచ్చేస్తాను. దర్శన జాగ్రత్త. అలాగే రా. I'm here to announce that our anti-terrorist squad team has caught 2.5 tons of RDX in Kashmir. As per the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident we won't let that happen. Thank you. బాజిరాజు, నేను ఇమీడియట్ గా కాశ్మీర్ వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాపాని ట్రేస్ చేసి చంపేయి. ఓకే బాయ్. కంగ్రాట్స్ మ్యాంగో శ్యామ్ గారు. థ్యాంక్స్ రా. మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు. ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్ల నిలిపేశాం. మంచి కిక్ వచ్చిందిరా. ఆ కిక్ కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని ప్రామిస్ చేశారు. ఎలక్షన్ ముందు అంటాం, వాళ్ళు అడుగుతారు కదా, ఇదిగో అదిగో అని తోసుకుపోతాం. మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం, ఇంకో ప్రామిస్ చేస్తాం. ఒరే యాదగిరి, కార్ బయట గట్టిగా కొట్టండి. మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. టేస్ట్ ఏముంది, పంచదార కలుపుకుంటారులే. మరీ మార్చిలోనే తినేయాలంటే కంచు దాస్తాం. అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. చెప్పింది చెయ్యి. రేడియేషన్ ఏమండే, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కున్నారంట. ఆ పోతురాజు గడి తొక్కేయాలని మొక్కేశానే. దారి ఖర్చులకి ఎంత అవుతుందో ఆలోచించారా? ఎప్పుడో అన్నయ్య గారి ఫ్లాట్కి వెళ్దాం పద. అన్నయ్య పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బానే ఉందిరా, కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతుంది. కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం. ఈ భయాలు గీయాలు పోయి పాప నార్మల్ అయిపోద్ది. ఏమంటావు? అవును బాబు గారు, వెళ్దాం. ఇప్పుడు అక్కడికి వద్దాము. వెళ్దాం తాత, ఇంట్లో బోర్ కొడుతుంది. అన్నయ్య, నేను పాప కోసం మొక్కేసుకున్నాను, నువ్వు కాదనుకు. అయినా మన కుటుంబాన్ని ముందుకు నడిపించేవి రెండే, ఒకటి మొక్కలు, రెండు మొక్కులు. ఈ మాట నెక్స్ట్ లెవెల్. సార్, పొద్దుటి సంధి ఎండలో కూర్చొని ఫుల్ కథం చేశారు. ఇంకా ఆపితే శ్రేయస్కరం. రాయ దీక్షతలు సార్, లిమిట్స్ లో ఉండు. What is your strategy? Sitting in your farm house and drinking alcohol every day? Where is your strategy? సింపతి మీద నీకు ఎంపీ సీట్ వస్తే సరిపోతుందా? నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, యాత్రలు చేయాలి. ఎవ్వరు ఏడవకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఓదార్చాలి. మీ అన్నయ్య సీతారామరాజు ఉన్నప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులోనూ నా స్ట్రాటజీ ఉండేది. నేనంటే అంత గురి. పిల్ల గుర్తు పెడితే నాకు ఊరే. ఇప్పటిదాకా నువ్వు జస్ట్ ఒక ఇండస్ట్రియలిస్ట్. నీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అందుకే బతికిపోయాను. ఇంకా ఇలా బ్రతకూడదు, చచ్చిపోవాలా? బాచే. ఏ టీవీ చూసినా, యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ ఫ్లెక్సీ చూసినా, ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి. చిన్న పిల్లలు కూడా నిన్ను గుర్తుపట్టాలి. చిన్నపిల్లలకు ఓటు హక్కు ఉండదు కదా సార్? దీక్షితులు సార్, నేటి పిల్లలే రేపటి ఓటర్లు. I always think out of the box. బాక్స్ లో 4 సింగిల్ మాటలు పెట్టి జీకే గారు కార్లో పడండి. We are getting late for the campaign, yaar baji. లేట్ లేదు, బొక్కలేదు, వెళ్ళరా. Remember, even if I'm drinking, I'm thinking strategy, I'm making strategy. Just trust me. అలాగే నన్ను వదిలే. బాటిల్స్ పెట్టేస్తారుగా, చెప్పక పెట్టరా. I trust you. వీడు మందు కోసం వస్తాడు. అవు సార్. నువ్వు తాతే ఉంటారా? అస్సలు లేదు సార్, అమ్మతోడు సార్. అన్నయ్య, ముందుకెళ్తే ఇంకేం దొరకవు. ఆ డాబాలో తినేసాను. చిన్నయ్య, పాప ఫ్యామిలీతో కొండగట్టుకెళ్తుంది, ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం. ఇదిగో రాయ దీక్షితులు సార్, నీకు పెట్టగా చెప్తాను. ఓకే, పరిష్కారం చెప్తావా? చెప్తా సార్. ఒకడో పాపం చేశాడు, అదో పాప చూసింది. ఇప్పుడు ఆ పాపం చంపేస్తే సరిపోద్దా?
మొత్తం ఫ్యామిలీ లేపేస్తే సేఫ్. ఆ పాపాత్ముడు లేపేస్తే అందరికీ సేఫ్, పైగా భూమికి జరంత భారం కూడా తగ్గుతుంది సార్. ఆప్షన్ నువ్వు తీసుకోకు, అనంపలు అయిపోతావు. ఉన్న ఆప్షన్స్ లో చెప్పు. అంటే చూసింది చిన్న పాప అంటారు కదా సార్, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిర్రు? ఒరే శేషు, దీక్షితులు కూడా చెప్పినట్టు పాపం చంపండి సరిపోతుంది. అలాగేనయ్యా. ముచ్చట చెప్తే మర్డర్ అంటారేంటి సార్? పైగా చిన్న పిల్లనా? నువ్వే కదా పాపం చంపేసి సరిపోతున్నావు. గదేదో పిట్ట కదనుకున్నా సార్. ఇటువంటి పాపిష్టి పనులకు నన్ను అడ్వైస్ అడగకుర్రి. శాస్త్రాలు చదివేనంటావు, చిన్న అడ్వైస్ ఇవ్వలేవా? శాస్త్రాల్లో మంత్రాలు ఉంటాయి కానీ మర్డర్లు ఉండవండి. మీకు దండం పెడతా సార్. దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి నన్ను అవాయిడ్ చేసేయండి సార్. ఇంతకీ మనం అనుకున్న పని ఆటంకం లేకుండా సరిపోతుంది కదా. మీ జాతకాన్ని చాలా డీప్ గా స్టడీ చేసి చెప్తున్నాను. ప్లానెట్స్ అన్ని మీ మీద కుట్రబడినాయి. మీ బ్యాడ్ టైం హుసేన్ బోల్ట్ లాగా ఉరుక్కుంటూ వస్తుంది. అప్పుడు కష్టం. బాబు కొండగట్టుకిటేనా? ఇటే సార్, నేను అక్కడికి వెళ్తున్నా. ఐఎమ్ గోపి, మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునా అండి? జనరల్ గా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు కదండి, మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో. అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్. 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి, అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలు చీడలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం, మంచోడు అనుకుని మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. చెడగత్తరేదవా, మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానిక? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానిక? నష్టం భర్తీ చేయటానికి. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, పెరాల్సిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట వాళ్ళు చేస్తే మీరు భరించలేదు. ఇంకా చూస్తావేంటారా? నన్ను చంపడానికే వచ్చాడు. మిమ్మల్ని చంపడానికి ఎవరు వస్తారండి? గంటన్నర పోతురాజు గారు ఇంతకు తెగించాడు. కేసు మర్చిపోయాను. అయ్యో, నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్తే చేయండి. ఏంటే తెచ్చేది? నరికేస్తాను. ఎవరా మీరు? ఏంటిది? తగిలితే ఏంటి పరిస్థితి? What did you say? నీ అబ్బ అన్నాన్రా, నీ అబ్బ. నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు. మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టే పగబెట్టేస్తాను. నిన్నేం చేస్తాడో చూసుకో. అదేంటి ఆవకాయ ముక్కలు కొట్టేట్టు కొట్టేస్తున్నాడు? మర్చిపోవడం ఏంటంటే దరిద్రంగా. వారికి మర్చిపోలేదు దరిద్రంగా.
అబ్బా అంటావు బే? మా నాన్నగారిని ఏమన్నంటే తట్టుకోలేనండి. సహజం. నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాట్లాడినారండి. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా. అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. పోతూ కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బూడి తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యూన్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నారం పోతురాజు గారి మనుషులు. ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు టెంపుల్ బుసేసి టైం అయింది. పద పద. బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చేవరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లం కి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టడం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలీబాబు ఎలా ఉన్నాడు? ఏమరా జాలి సార్ కారెందుకు తీసినవే? ఒళ్ళుకి నా బలిచినయా? మేడం డీజిల్ కొట్టుకు రమ్మంటే తీసుకెళ్ళాను సార్. దాని కారెందుకురా? క్యాన్ల పట్టుకొస్తే సరిపోదా? సారీ సార్. బేకార్ పనులు చేసుడు ఉల్టా సారీ సార్. ఇంకెప్పుడు చేయనండి అయ్యా. మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు. దయ తెలిస్తే కొత్తవి కుట్టించుకుంటాను. ఇష్టం అయితే వేసుకో, లేకుంటే పరబత్తలా తిరుగుబే. ఏంటి సార్? ఇప్పుకున్నంగా తిరగమంటున్నారా? పోనీ మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా. అరే ఓ కాలికి ప్యూమా, ఒక కాలికి నైక్ వేసిన ఇంతకన్నా ఏం కావాలరా? 2 బ్రాండ్లు వేసుకుంటే ఓవర్కర్స్ అవుతున్నారు సార్. నీ బతుకు సిగ్గొకటి. మీ అన్నగాడు చేసిన లుచ్చా పనికి చెప్పుతో కొట్టకుండా చెప్పులు ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ. అంబానీ పెళ్లిలో కూడా అందరూ సింగిల్ బ్రాండ్ ఫుట్వేర్ వేసుకున్నారు. నీకు మాత్రం రాయల్ గా 2. మంచిగా చెప్పినా సార్. డ్రై ఫ్రూట్స్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ధర్మప్రభువులు. ఇవి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఎండిపోయిన యాపిల్స్, కమలాలు. అందుకే డ్రై ఫ్రూట్స్ అన్నాను. చుట్టాలు వస్తున్నారు. ఫ్లాట్ అంతా టెస్టింగ్ చేసేసి తడుగుడు పెట్టాయి. స్నానం పెడితే రసం వస్తుంది. పందరు కలుపుంది అయ్యా. వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా? కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైంది అయ్యా. ఆ సోదంతా నాకు అనవసరం. సాయంత్రం నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్ని క్లీన్ చేయలేదనుకో నీ తిండి కూడా దొరకకుండా చేస్తాను. జాలి బాబు టాబ్లెట్లు తెచ్చినావురా? ముందు ఇది పట్టుకొని చెప్తాను. ఇది షుగర్ కి, ఇదిగో ఇది గ్యాస్, ఇది అల్సర్ కి. బీపీ టాబ్లెట్ అయ్యిరా? ఇన్నిసార్లు తిరగవేసి వస్తాను. బాబాయ్ ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లో లేను. ఏ? ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి. తెద్దులే. ముందు నేనెవరో తెలిస్తే షాక్ అయిపోతావు. ఎవడో నువ్వు? జాలీబాబాయ్ గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారి అబ్బాయిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొచ్చావురా? నువ్వు లోపలికి జగ్గని మేతేసినట్లు ఈ దుర్మార్గుడు నన్ను వదిలేసి రాత్రి పారిపోయాడు మీ నాన్న. అబ్బాయి ఆ రోజు నువ్వు ఫుల్ గా తాగేసి పడుకున్నావంట, అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు తాగించిందే దరిద్రుడురా. అయినా ఆడేమన్నా సినిమాకి వెళ్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోవడానికి. ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నారా? అడ్డమైన చాకరీ చేయించుకుని చిరిగిపోయిన బట్టలు, మిగిలిపోయిన మెతుకులు, వాడి పడేసిన చెప్పులు, ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసింది ఇస్తున్నారా? నువ్వు బాధపడకు బాబాయ్, నేను కొత్త బ్రష్ కొంటాను. మీ నాన్న కూడా ఇంతేరా? చెప్పిన దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు. మెటీరియల్స్ ఫెలోస్ రా మీరు. నువ్వు వచ్చావని తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు కట్టేస్తారు. షెల్టర్ కూడా ఉండదు. పెద్ద జమీందారు గారు వారసులు. బాబాయ్ తొక్కలేదు.